నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్, షర్మిల గారు అంటే మీరు రాజశేఖర్ గారితో కూడా మీకు చాలా పరిచయం ఉంది. అండ్ ఆ రాజశేఖర్ రెడ్డికి కూడా మీరు చాలా అభిమానించేవాళ్ళు. సో ఈ రోజు మీరు తెలుగుదేశంలో ఉన్నా సరే మీ రూట్స్ కానీ ఏం చూసుకున్నా సరే కాంగ్రెస్ నుంచి మీకు ఉన్నాయి. అది మీరు కూడా ఎప్పుడు ఓపెన్గా చెప్తా ఉంటారు. అలాగే మీరు రాజశేఖర్ గారిని వాళ్ళ పిల్లల్ని కూడా చూసుంటారు కదా సార్. ఈ రోజు అవును. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. షర్మిల గారేమో ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి వాళ్ళ అన్నకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు వచ్చిన ఆ, సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు చెల్లెలు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అది మనం కూడా చూసాం. ఏది నందమూరి కుటుంబంలో కూడా బాలకృష్ణ గారు తెలుగుదేశంలోనూ, వాళ్ళ అక్క పురంధేశ్వరి గారు ఏమో కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ ఎప్పుడు ఒకరినొకరు విమర్శించుకోవాలి. ఎవరి పందాలో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం అన్న చెల్లెళ్ళు విమర్శించుకుంటున్నారు. సరే, చెల్లి విమర్శించింది ఎందుకంటే అన్న ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి చెల్లి విమర్శించింది, అందులో తప్పు లేదు. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు షర్మిల గారిని విమర్శించే మాత్రం కొన్ని చాలా దారుణంగా ఉన్నాయి సార్. అండ్ అలాగే కూడా వాళ్ళు చెప్పే కూడా ఏంటంటే షర్మిల గారు ఎంతో అవినీతి చేయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఆ మొత్తం కూడా ఆమె అవినీతి చేద్దాం అనుకున్నారు. అది జగన్ గారు పాలనివ్వలేదు. అందుకే ఆమె బయటికి వెళ్ళిపోయి ఈ రోజు ఇంత జగన్ గారికి వ్యతిరేకంగా మాటలు చెప్తున్నారు. జగన్ షర్మిల గారు కూడా చంద్రబాబు గారు వదిలిన బాణం అని చెప్పి సజ్జల గారు కానీ మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. అలాగే పేర్ని నాని గారు కూడా ఎప్పుడు చాలా సమ్మోహనంగా మాట్లాడే ఆయన కూడా షర్మిల గారి మీద ఆయన కూడా కొంచెం అనరాని మాటలు కూడా అంటా ఉన్నారనమాట. ఏంటి సార్, ఎందుకు ఉమ్. అంటే ఇప్పుడు ఆడపిల్లల్ని ఎవరైనా సరే గౌరవించాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అంత అవహేళనగా మాట్లాడుతున్నారు షర్మిల గురించి? ఇప్పుడు ఒక మాట అండి. ఫస్ట్ మాట్లాడిన వాళ్ళందరికీ ఒకటే ఒక ప్రశ్న. ఉమ్, పార్టీని ఫస్ట్ కష్టపడి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజయమ్మ గారు కానీ లేకపోతే షర్మిల గారు కానీ పార్టీ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఇప్పుడు షర్మిల గారి కోసం ఇప్పుడు అవినీతి కోసం వీటి కోసం సోషల్ మీడియాలో మొత్తం టోటల్ గా ఆంధ్రాన్ని మాట్లాడుతూ సెటైర్లు చేస్తున్న ఈ వ్యక్తులందరూ ఆ రోజు ఏమైపోయింది మీ మీ మాటలు? ఆ రోజు ఏమైపోయింది? మీరు ఎందుకు బయట పెట్టలేకపోయారు? అంటే మీ దాంట్లో కూడా అవినీతికి భాగం ఉంది కదా. మీరు అవినీతి చెయ్యాలని అనుకున్నారా? మరి అవినీతి చెయ్యాలని అనుకోకపోతే ఆమెకు మీరు సపోర్ట్ చేయననేటప్పుడు మీరు ఆ రోజు చెప్పొచ్చు కదా. ఆ రోజు శర్మిలమ్మ గారు ఇలా చెప్పారు, శర్మిలమ్మ గారిది మేము కాదని చెప్పాం, నా చెల్లెలు ఇలాగ అన్నది, నేను కాదని చెప్పాను, అందుకే బయటకు పంపించాను అని చెప్పొచ్చుగా. ఈ రోజు ఆమె ఒక పార్టీ జాతీయ పార్టీలో జాయిన్ అయ్యి జాతీయ పార్టీలో వచ్చి నా అన్నకి జరిగిన పరిస్థితి ఇది, నా తల్లికి జరిగిన పరిస్థితి ఇది, నా పరిస్థితులు ఇలా జరిగాయి, నా అన్న నేను ఆ పార్టీలో నేను పాదయాత్ర చేశాను, నా అన్నకి నా రాజకీయాల్లో నాకు కూడా ఎదగాలని ఉంటది. ఆ ఎదిగే దాంట్లో ఆలోచనలో నేను చేసిన ఒక ప్రయత్నాల్లో నా అన్న కుటుంబాన్ని విడగొట్టింది నా అన్న. నా అన్నకు నాకు సాక్ష్యం మా అమ్మగారే, తక్కువది దేవుడు, నా కుటుంబం యావత కుటుంబం అని చెప్పారు. మరి ఈ రోజు మాటలు చెప్పడం ఏంటి? ఆ రోజు చెప్పాలి కదా. శర్మిలా గారు అవినీతి అది ఇది అని చెప్పి ఆ రోజు చెప్పాలి. ఈ రోజు చెప్తే చెల్లవండి, మన జనాలు నమ్మరండి. ఇది తప్పుడు సంకేతం వెళ్తుంది. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ, రాజన్న బిడ్డ, ఒక షర్మిలా గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. దాంట్లో రాజన్న గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉందో రాజన్న బిడ్డగా శర్మిలమ్మ గారు అంతే ఉంది. శర్మిలమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లుళ్ళే. వాళ్ళు ఈ రోజు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ మేనల్లుడు నిశ్చితార్థంకి ఆయన వెళ్ళారు. అలాగే ఆయన అన్నయ్యని వచ్చి ఆ అన్నయ్యని వదిలిని ఆమె ఆహ్వానించింది. ఈ మనం ఏమనుకున్నా మనందరం బయట వాళ్ళమే కానీ కుటుంబంలో ఒకటే. ఇష్యూస్ బేస్డ్ డిఫరెంట్ పార్టీస్ ఉంటారు, డిఫరెంట్ పార్టీస్ లో ఒక్కొక్కరు ఉంటారు. ఆ పార్టీస్ లో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆమె రాజకీయ భవిష్యత్తు ఆమె చూసుకుంటుంది, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది శర్మిలమ్మ గారు అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనం ఏది నిజం ఏది అబద్ధం అనకుండా మీరు శర్మిలమ్మ గారిని ఎదుర్కోండి. శర్మిలమ్మ గారు ఏమన్నా రాజన్న బిడ్డగా నేను రాజన్న పాలన తెస్తాను, నాకు ఓటేయని అడుగుతున్నారు. నేను రాజన్న పాలన నా అన్న తేలేకపోయాడు, నా అన్న నిలబెట్టలేకపోయాడు, అంతకాలం చేసేసాడు. ఈరోజు నా రాజన్న పాలన తీసుకొచ్చి కరెంట్ లేని రాష్ట్రం చేశాడు. ఈరోజు మొత్తం పోలవరం ఆయన జీవనాడిని పోలవరం నిర్వార్యం చేశాడు. ఈరోజు రోడ్లు అన్యాయం చేశాడు. ఈరోజు అప్పుల పాలు చేసేసి 6 లక్షల కోట్లు అప్పులు అయిపోయి, కార్పొరేషన్లు అప్పులు అయిపోయి నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి అన్యాయం చేశాడు. ఇది రాజన్న పాలన నేను తీసుకొస్తాను, నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. రాజన్న బిడ్డగా అడుగుతున్న దాంట్లో తప్పు ఏముంది?
ఆమె తప్పు నాకు తెలిసి అయితే ఏమీ లేదు. ఆమెను ఎదుర్కోలేక భయపడుతూ ఆ భయభ్రాంతులయ్యి ఆమె మీద, ఒక ఆడపిల్ల మీద ఇష్టం వచ్చిన చటాకులు పెటాకులు పేలడం అనేది అది తప్పు. అది ఏ పార్టీ, రాజశేఖర రెడ్డి గారితో నాకు బాగా అనుబంధం ఉంది, వాళ్ళ కుటుంబంతో ఉంది. అవినాష్ రెడ్డి గారితోనే నాకు మనోహర్ రెడ్డి గారు అవ్వచ్చు, ప్రకాష్ రెడ్డి గారు అవ్వచ్చు, పులివెందుల్లో ఉన్న వైఎస్ కుటుంబం నుంచి మంచి అనుబంధం ఉంది. అలాగే మన భారతమ్మ గారి ఫాదర్ గంగిరెడ్డి గారితో కానీ ఇంకోరితో కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా నాకు అందరితో అనుమానం ఉంది. మధుసూదన్ రెడ్డి గారితో కానీ, శర్మిలమ్మతో కానీ అందరితో నాకు అనుబంధం ఉంది. అక్కడ మొత్తం ఆ కుటుంబం అందరితో కూడా నాకు ఎక్కువ అనుబంధం ఉంది. అయితే ఆ కుటుంబంలోని అలా తప్పు చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు ఎవరు నాకు తెలిసి అయితే లేరు. నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓన్లీ నీ ఇష్యూ బేస్డే మాట్లాడతాను తప్ప రాజకీయాలకు అతీతంగా నేను ఏ రోజు మాట్లాడలేదు. అలాగే శర్మిలమ్మ గారిని కూడా, ఆ కుటుంబం ఎప్పుడు కూడా అభిమానమే. అలాగే రాజశేఖర రెడ్డి గారు అంటే అందరికీ ప్రాణమే. రాజశేఖర గారి బిడ్డలుగా మనం ఎంత దాకా మాట్లాడో అంతదాకా మాట్లాడాలి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నామో శర్మిలమ్మని కూడా అంతే గౌరవించాలి తప్ప ఈరోజు రాజకీయ పార్టీలో నేను టీడీపీలో ఉండొచ్చు, లేకపోతే ఇంకో పార్టీలో ఉండొచ్చు, ఏ పార్టీలో ఉన్నా సరే విమర్శలు అనేది మనం ప్రతి స్థిర స్థాయికి దాటకూడదు. మనం స్థాయి దాటిపోయి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. అది కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెల్లి మీద అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ట్రెండింగ్ లో సోషల్ మీడియాలో చేస్తున్న మాటలు కూడా తగ్గించి వాళ్ళు మాట్లాడితే బాగుంటుందేమో అని నా ఉద్దేశం, నా రిక్వెస్ట్. రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు 10 మందికి అన్నమే పెట్టారు తప్ప 10 మందికి మంచి చేశారు తప్ప చెడు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హక్కు ఉందో శర్మిలమ్మకి అంతే హక్కు ఉంది. కనుక ఆమె మీద ఇలాగ ఒక ఆడపిల్ల మీద ఇలా చటాకులు పెటాకులు పేలడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. డెఫినెట్ గా సార్. ఇంకో మాట ఏంటంటే సార్, ఇప్పుడు నిజంగా షర్మిల గారు అవినీతి చెయ్యాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు చేస్తుంది? వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు కదా. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎంతకన్నా ఎక్కువ స్వతంత్రం ఉంటుంది కదా వాళ్ళకి. అదే కదండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఏమండి అవినీతి జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఓకే, అది కోర్టులో ఉంది కాబట్టి నిజం ఎంత నిర్భయంగా తేలుతాయి. ఇవన్నీ నేను అనట్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు కూడా కోర్టులో ఉంది కాబట్టి జ్యుడిషియల్లో తేలుతాయి. ఏమండి కేసులు అనేది ప్రతి దాంట్లో పెడతారండి. కేసులు నిలబడాలి అంటే కేసులు నిలబడి వాదోపవాదం విడిన తర్వాత ఎవరు దొంగ ఎవరు దొంగ అని తెలుస్తుందండి. ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఆటోమేటిక్గా జ్యుడిషియల్లో ఉండేదో మాట్లాడటానికి ఉండదు. ఆమె అవినీతి చేస్తుంది అనేది ఎవరో చెప్పి ఎవరో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించాలి, భారతి గారు కూడా ఖండించాలి, అలాగే విజయమ్మ గారు కూడా ఖండించాలి. ఒక ఆడపిల్ల మీద ఇంత అవాక్ చవాకులు పేలడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదేమైనా సరే ఆడపిల్ల రాజన్న బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారు అభినందించే ప్రతి ఒక్కరు బాధపడతారు కాబట్టి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సొంత చెల్లులామే. రాజకీయాలు వేరవచ్చు, పార్టీలు వేరవచ్చు, కానీ రక్తం ఒకటే. కనుక వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించాలి. ఇలాంటిది హద్దులు మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. ఆమె రాజకీయంగా ఎదుర్కొంటుంది, మీరు రాజకీయంగా ఎదుర్కోండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్క మాట అనలేదు, ఆమె ఏ తప్పుడు మాట అనలేదు. అలాంటప్పుడు మీరు మన రాజకీయాలుగా ఆమెను ఎదుర్కోవాలి, ఇష్యూస్ బేస్డే మాట్లాడాలి తప్ప ఇలాంటివన్నీ మాట్లాడకూడదు అనేది నా ఉద్దేశం, నా ఆలోచన. నేను ఏ పార్టీలో ఉన్నాయి కానీ ఆ పార్టీని వాళ్ళ మనుషులుగా వాళ్ళ కుటుంబాన్ని నేను అప్పుడు అభిమానిస్తూనే ఉంటాను. డెఫినెట్ గా ఒక్కోసారి ఇదే అనిపిస్తుంది సార్. నందమూరి కుటుంబానికి కానీ వైఎస్ఆర్ కుటుంబానికి తేడా ఇదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నందమూరి కుటుంబంలో కూడా వ్యక్తులు ఇతర పార్టీలో ఉన్నారు. పురంధేశ్వరి గారు ఒక పార్టీలో ఉన్నారు, బాలకృష్ణ గారు ఒక పార్టీలో ఉన్నారు. కానీ ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవాలా, సిద్ధాంతపరంగా మాట్లాడుకున్నారు కానీ ఎక్కడ విమర్శించుకోవాలా. కానీ ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీలో ఉండి కొంతమంది షర్మిల గారిని అంత అవహేళనగా మాట్లాడటం మాత్రం నిజంగా ఖండించాలి. అది తప్పండి, చాలా తప్పది, తప్పు. అలాంటి వాళ్ళని మాట్లాడిస్తున్నప్పుడు మన భారతి గారు కానీ, అలాగే మన విజయమ్మ గారు కానీ, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాల్సిన బాధ్యత ఉంది. అలాగే వైఎస్ కుటుంబం కూడా అందరూ కూడా ఖండించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ అన్న చెల్లెలు ఒకటి అవ్వకపోరు, అది అన్న చెల్లెలు బంధం పోదు, అన్న చెల్లెలు ఎప్పుడూ కలిసి ఉంటారు. రాజకీయాలు వేరవచ్చు, పార్టీలు వేరవచ్చు, రాజకీయ ఉద్దేశాలు వేరవచ్చు, కానీ అది ఇష్యూస్ బేస్డ్ మాత్రమే మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.